గణేష్ ఘాట్ గణేష్ ఘాట్ గణేష్ ఘాట్ రాలేదు కదండి గణేష్ ఘాట్ ఏమండి గణేష్ ఘాట్ గణేష్ ఘాట్ ఏంటి అగ్నేశ్వర్ ఘాట్ అగ్నేశ్వర్ ఘాట్ గణేష్ ఘాట్ గణేష్ ఘాట్ బన్సాలే ఘాట్ బన్సాలే ఘాట్ భోస్లే ఘాట్ భోస్లే ఘాట్ భోస్లే ఘాట్ చెప్పు నేను కూర్చుంటాను కింద నీకు సాయం చేస్తాను ఏమండి గంగా మహల్ ఘాట్ తర్వాత మాట్లాడుకున్నాం చూడండి కాశీ వచ్చి మాట్లాడుకోవడానికి వచ్చారండి అంటే ఇది సింధియా ఘాట్ సింధియా సింధియా ఘాట్ ఫోటోలు రావు దీంట్లో ప్యారలల్ గా దండం పెట్టుకోండి. ఇక్కడ మణికర్ణిక ఘాట్. భారతదేశంలో ఏ స్త్రీ కూడా శ్మశానానికి వెళ్ళడానికి మనకి ఊర్లో వెళ్ళవరు, కానీ కాశీ ఊరే శ్మశానం. అందుకని లేడీస్ జెంట్స్ అలాగే ఉండదు, అందరూ చూసేస్తారు ఇక్కడ. మణికర్ణిక ఘాట్ అండి. ఆ పక్కన ఉంది చూసారా, అది మోడీ గారు మొన్న కట్టిందండి. మోడీ గారు మొన్న గుడి కట్టినప్పుడు మార్చారు కదా, అది ఇక్కడ ఇదే ఘాటు. ఇక్కడ డైరెక్ట్ గుడి దగ్గరికి దారి ఉంది. చాలా దూరం ఉంది. అత్యధికంగా చాలా దూరం ఇక్కడ ఎక్కువ అక్కడ తప్ప ఎక్కువ ఇదే మణికర్ణిక ఘాట్ ఫేమస్. హరిశ్చంద్ర ఘాట్ ఫేమస్ కానీ అది సమాధానం అక్కడ ఎక్కువ కాదు. అక్కడ మెషిన్ గోల్డెన్ ఘాట్ కాశీ విశ్వనాథ్ అంటే కాశీ విశ్వనాథ స్వామి గుడికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి మన కారిడార్ మార్చారు కదా, అక్కడి నుంచి ఇది కొత్తగా కట్టింది కదా ఘాట్. దీన్ని లలితా ఘాట్ అంటారు, లలితా ఘాట్. అంటే అది చెప్తుంది కదా, అక్కడ పశుపతినాథ్ టెంపుల్ ఉంటుంది. పశుపతినాథ్ టెంపుల్ నేపాల్ మహారాజు కట్టింది కాదండి అది.
నేపాల్ మహారాజు కట్టించిన ఘాట్ ఇది, లలిత్ ఘాట్. దానిపైన పశుపతినాథ్ టెంపుల్ ఉంది చూడండి. ఇక్కడ 64 ఘాట్లు రావడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క దేశం రాజు ఒక్కొక్క చోట ఘాటు కట్టించే, దానికోసం 64 ఘాట్లు అయినాయి. కష్టమని చెప్పలేదు, ఎందుకంటే ఏమండి మీరాఘాట్ అండి, మీరాబాయి కట్టించిన ఘాట్ అనమాట. అందుకే మీరా ఘాట్ అని పెట్టారు. ఘాట్తో పాటు ఎన్ని కట్టించే ఒక బిల్డింగ్ ఉంది, మన తోట కట్టించింది కూడా అలాగా. रम्या ये बीरबाल का है, बीरबाल कलिंगा राजा हरिश्चंद्र जी को नौकरी तेरे गाँव की लोटा ఏమండి ఇది బీర్బావు ఘాటు. ఇప్పుడు రాజా హరిశ్చంద్ర మహారాజుకి శ్మశానంలోని పని చేయడం కోసం పెట్టుకుంటాడు కదా కాటి కాపరే, ఆయన ఘాట్ అనమాట ఇది. హరిశ్చంద్ర మహారాజుకి ఉద్యోగం ఇచ్చిన ఆయన. साइड में मान मंदिर का जयपुर राजा मानसिंह అంటే పక్కనే మాన్ మహల్ ఘాట్, జైపూర్ మహారాజు గారి ఘాట్ అది. రాజేంద్ర ఘాట్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని మనకి ప్రధానమంత్రి చేశారు ఒకప్పుడు ఆయన ఘాట్ అది. రాష్ట్రపతి అండి ఏమండి ఆ పక్కన ఉంది కదా దశేశ్వర మాదా ఘాట్, దశరథ మహారాజు ఘాట్ అండి ఇది. దశరథ మహారాజు ఘాట్. ఏమండి చిరంజీవి సినిమా, ఇంద్ర సినిమా తీసింది ఇక్కడే. డాన్స్ చేసిన స్టేజ్ అదే. అగో చూడండి అక్కడ చెట్టు ఉంది కదా మధ్యలో, చిన్న చెట్టు, అక్కడికే కారు వేసుకొస్తాడు చిరంజీవి. బాలసుబ్రహ్మణ్యం తీసుకొస్తారు కదా కాటికి, బాలసుబ్రహ్మణ్యం తీసుకొస్తాడు కదా. ఏమంటే సాయంత్రం గంగా హారతి ఇక్కడ ఇస్తారు. గంగా హారతి ఇచ్చింది సాయంత్రం మాటలు ఇక్కడే. మనం బోట్ ఎక్కి కదా దాని పక్క ఘాట్ ఇది. शाम को बोट से देखने का 100 रुपीज तक का बोट पार्किंग। అమ్మో జరుగుతుంది తిరుమల గారి प्रयागघाट महारानी पूजाबाई అంటే ప్రయాగ ఘాట్ साइड लू शीतला घाट, शीतला माता अम्मा गुड़ी పక్కనే శీతల మాత టెంపుల్, శీతల్ ఘాట్ అండి. ఆ ఎర్రగుడి ఉంది కదా అది. राजू में अहिल्याबाई घाट, महारानी अहिल्या होलकर, इंदौर महारानी। ఏంటి ఆ పక్కనే అహల్యా ఘాట్, ఇండోర్ మహారాణి ఘాట్ అండి. అహల్యా ఘాట్
చెల్లి గురించి పడతారు కదా మధ్య మధ్యలో ఏమండి ఇది మున్షీ ఘాట్. పుస్తకాలు రాస్తారు కదా, పుస్తకాలు హిందీ రైటర్ది అనమాట. बिहार दरभंगा महाराजा, बिहार दरभंगा महाराजा, दरभंगा घाट. ఏంటి పక్కన దర్భంగా ఘాట్, బిహార్ మహారాజ్ ఘాట్ అండి అది. ఇదే ఉంటుంది చిరంజీవి సినిమా కదా, సినిమా అయ్యి సాయంత్రం బస్సులు గంగారు చూడడానికి మాత్రం వాడతారండి. ఇప్పుడు మనం కాకుండా ఎవరన్నా అలాంటి బోట్లు వేసుకెళ్తారా? వేసుకెళ్తాం. సౌత్ ఇండియా సౌత్ ఇండియా ఘాట్. चौसठी घाट, 64 योगी माता, अम्मा गुरु. 64 घाट, 64 योगी माता. ఏమండి చౌశెట్టి ఘాట్, ఇది చూడండి చౌశెట్టి ఘాట్. दिग्गज घाट, बंगाल महाराजा. दिग्गज घाट, बंगाल महाराजा. ఏంటి దిగుపతి ఘాట్, దిగుపతి ఘాట్ ఇది బంగాల్ మహారాజు. వెస్ట్ బెంగాల్ ఉంది కదా, ఒకప్పుడు బెంగాల్ మహారాజు ఘాట్ అనమాట. मॉर्निंग म्यूजिक होता है, हरे कृष्णा रे माँ, बंगाली भजन. అదే అదే. పావుగంట పైన మనం బోట్లకి పాండే ఘాట్. పాండే ఘాట్ ఏమండి పాండ్యా ఘాట్. पांडे घाट, महाभारत 5 पांडव. అంటే పాండ్య ఘాట్ అంటే పంచ పాండవులు ఉన్నారు కదా, పాండవుల ఘాట్ అనమాట ఇది. అదే లాస్ట్ డాడీ అనుకుంటే చాలా దూరం. అదే బాబు పాండే ఘాట్ అనేది ఒకటి ఘాట్ ఉంది. పాండే ఘాట్ అది నా ఫోన్ ఎంత దగ్గర ఈ వారికి రాజే రాని राजा घाट, చెప్పాలి. छत्रपति शिवाजी, बालाजी बाजीराव तीसरा. ఏమండి ఇది రాజా ఘాట్, రాజా ఘాట్ అండి, ఛత్రపతి శివాజీ ఘాట్ అండి. రాజా ఘాట్ అక్కడ కూడా రాజా ఘాట్. శివాజీ ఘాట్ नारद घाट, नारद मुनि, नारद घाट. ఏమండి ఈ పక్కన ఉంది కదా నారద మహాముని పుట్టి నారద మహాముని ఘాట్ అంటండి. అక్కడ ఎవరన్నా స్నానం చేస్తే గొడవలు అవుతాయంట. అందరూ సరే ఏడో తారీఖు నీళ్ళుగా చెలుపుతారు కనుక అమ్మ నిజానికి తెలియడికి మానసరోవర్ ఘాట్ వెళ్ళిపోతుంది. అరే పక్క చూడండి మానసరోవర్ ఘాట్, మానసరోవర్ ఘాట్. नाइडू क्षेमेश्वर घाट, शिव मंदिर. नमस्कार जी. అంటే ఇది శివమేశ్వర్ ఘాట్ అండి. పక్కనే శివాలయం ఉందో దండం పెట్టుకోండి. शिवलिंगम. ఇదండి ఏలెట్ చూపించకూడదండి. ఓం నమ శివాయ. జాగ్రత్త ఉన్నావా? జాగ్రత్త ఉన్నావా? మరి ఏదైనా కదా ఓయ్ తల వేసుకోలేదు. చౌకీ ఘాట్. చౌకీ ఘాట్. चौकी घाट, रानी रासमणी, कलकत्ता महारानी. అంటే చౌకీ ఘాట్, కలకత్తా మహారాణి ఘాట్.
ఘాట్ ఇది. हरिश्चंद्र घाट में लोगों को बोलने का गुप्त दान राज केवट सीताराम जी को माता सीता को राम जी को स्पार्श दिया था ना अयोध्या सरयू नदी में, वो गोल्ड रिंग दिया था ना छल्ला वो गुप्त दान में सभी लोग को जो इष्टम 10 रुपये 20 रुपये। केदारघाट गौरी केदारनाथ शिव मंदिर, आधा शिव आधा पार्वती अर्धनारेश्वर महादेव। ఏమండి ఆ పైన ఉంది కదా గుడి కేదారేశ్వర ఘాట్ అంటే ఇది ఇక్కడ శివుడు పార్వతీదేవి కలిసి ఉంటారు అనమాట, అర్ధనారేశ్వర అవుతారు. రాశిలో 9 రోజులు ఉంటే మాకు పేరు ఉంది కదా దూడిపల్లి నారాయణ శాస్త్రి గారు మేము ఎక్కువ అమ్మాయి కార్యక్రమాలు తిరుపతి మరి మన పూర్వీకులు చెప్తారు కదా అది ఎక్కడ विजयनगर का श्री कृष्णदेवराय महाराज అంటే విజయనగర సామ్రాజ్యం ఉంది కదా, శ్రీకృష్ణదేవరాయలు ఆ ఘాట్ అది. लालीघाट जगतगुरु शंकराचार्य महाराज लालीघाट అండి లాలీఘాట్ శంకరాచార్య, ఇప్పుడు ఆది శంకరాచార్యులు ఉన్నారు కదా, జగద్గురు ఆది శంకరాచార్యులు ఆయన ఘాట్ ఇది. ఇది హరిశ్చంద్ర ఘాట్ వచ్చేది. ఇది लास्ट राजा हरिश्चंद्र घाट 80 घाट तक जाएगा हरिश्चंद्र घाट। ఏమండి ఇగోండి ఇది హరిశ్చంద్ర మహారాజు కాటికాపతి చేసింది ఇక్కడే అనమాట అండి, దీన్ని హరిశ్చంద్ర ఘాట్ అంటారు. అది మణికర్ణిక ఘాట్, ఇది హరిశ్చంద్ర ఘాట్ అండి. ఆ పైన చూడండి 2 పట్టాలు ఉన్నాయి, కర్రలు పెరుస్తున్నారు అక్కడే. ఇక్కడైతే పొలాలతో పాటు రెస్ట్ ఎక్కువ ఉంటుందని కరెంట్ కూడా పెట్టేశారు అన్నమాట. वो बोलने का हम लेगा ना, आप बोलो हम कैसे बोल देगा? आप बोलो कि इनको दान दाम करो, काशी दानम गुप्त दानम मुट्ठी बांध के देने का, दिखाने का नहीं बताने का। ఏమండి ఇతనికి అంటే ఏమైనా గుప్తదానం చేసుకో 15 రూపాయలు అంటే వాడు. गुप्त दान काशी गुप्त दान लोगों ఏంటి కొన్ని నీళ్ళు చల్లుకోండి ఇక్కడ. वो सिक्का नहीं హరిశ్చంద్ర మహారాజు मुट्ठी बांध करके కొన్ని నీళ్ళు అంటే ఏమా జల్లి జల్లి ఇష్టం జల్లి నీళ్ళు చల్లుకోండి, కొన్ని నీళ్ళు చల్లుకోండి. गुप्त दान इसको ఘాట్ వస్తుంది హనుమాన్ ఘాట్ దాటుకుంటాం. వెనక 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 ఏమండి హనుమాన్ ఘాట్ ఇది, హనుమాన్ ఘాట్ హనుమాన్ ఘాట్ భయ్యా. ఓయ్. ఏంటి గులారాయ్ ఘాట్, గులారాయ్ ఘాట్. అంటే ఇది శివాలా ఘాట్,
ముందు వేస్తారు ట్యాంక్ దాకా వెళ్తారని చెప్పి 20 నిమిషాలు అయిపోయింది అప్పుడే. ప్రభు ఘాట్ అంటే ఇది ప్రభు ఘాట్ రెడీ ఘాట్ వచ్చింది పంచకోటి అంటే పంచకోట ఘాట్ అయిపోయింది ఇంకా ఇంకొకటి ఉంటుంది ఇప్పుడు. అంటే ఇది నిషేధ్ రాజ్ ఘాట్ ఇది అక్కడ మంచిగా నుంచి అని నడిపిస్తుంది చెప్పలేదు. అంటే ఇది జైన్ ఘాట్ మార్వాడీలు ఉంటారు కదా మార్వాడి ఘాట్ పడుతుంది. అలా ఏం కాదమ్మా. స్నానం చేస్తారు అంతే స్నానం చేస్తారు అక్కడ వాటర్ తెలుకోకండి మార్వాడి అయిపోతారు. ఏనే ఈ వాటర్ తెలుకుంటే మార్వాడీస్ అయిపోతారండి. రెడీ ఘాట్ రెడీ అంటే వచ్చి రాజా ఘాట్ ఓకే మీరు వద్దరం దొరికితే వజ్రాజు మాతా ఆనందమయి ఘాట్ అండి ఏమండి ఇది జానకి ఘాట్ సీతాదేవి ఘాట్ అండి ఇది సీతాదేవి ఘాట్ అంటే ఇది సీతాదేవి ఘాట్ జానకి ఘాట్ అంటారు దీన్ని. ఇక్కడితో లాస్ట్ ఇంకా అయిపోయింది.